త్వరగా చదివాలి. 5వ అధ్యాయం 2వ వచనం చదివారు. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతిపై ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారి కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని స్తోత్రం. ఇక్కడ నుండి మీరు 14 వచనాల వరకు చదువునా చక్కని మాటలు మీరు ధన్యులు 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 అని రాయబడి ఉంటుంది. దేవుని స్తోత్రం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూడండి. కొంతమంది చూసి నమ్మని వారి కంటే చూడక నమ్మని వారు ధన్యులా అన్నులా. హల్లెలూయా. కొంతమంది ఒక చదివి తిరగేస్తూ ఉంటారు, అది తిరిగే ఒక నా చదువు లేని వారు ఉంటారే, వారు శ్రద్ధగా విని దేవుని మహిమని గమనిస్తూ ఉండాలి. హల్లెలూయా. అందుకే చూసి నమ్మని వారి కంటే చూడక నమ్మని వారు ధన్యులు అంటారు. నీకు అన్నీ తెలుసు, వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, పాటలు తెలుసు, అన్నీ తెలుసు కూడా దేవుడంటే గ్రహింపలేని పరిస్థితి. హల్లెలూయా. దేవుడంటే నిర్లక్ష్యమైన పరిస్థితి. నేను అనుకుంటా ఒకసారి, ప్రభువా నేను ఎంత బలహీనరాలుగా ఉన్నా కదా, ఈరోజు నీ మాట నేను చెప్పలేను అనుకుంటాను. అంటే ఎందుకంటారే, నువ్వు నిలబడి మాట్లాడగలవాడిని నేనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరు, దేవుని మాటని గ్రహించేవారుగా ఉండాలి, దేవుని మాటని లక్ష్య పెట్టేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే దేవుని మాటను గ్రహించడం ఇష్టపడుతూ ఉంటామో, అంగీకరిస్తూ ఉంటామో, నా దేవుని మహిమ చూసుదురుగా. నాకు చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు, అమ్మా మీరు మా స్థలానికి రావాలి, మీరు మాతో మాట్లాడాలి, మీరు ఎలా ఉండాలి, అలా ఉండాలి. ఒక్కొక్కసారి నేను అనుకుంటాను, అవసరాన్ని కొద్దీ మనతో మాట్లాడుతుంటుంది. ఒకసారి నేను సహోదరిని, మరి ప్రార్థనకు రావడం లేదేంటి అని అడిగితే, మా చర్చిలో మా అయ్యగారు ఊరుకోరండి. మరి ఎందుకనో హెల్త్ బాగున్నప్పుడు వాళ్ళ అయ్యగారు ఏం మాట్లాడతారు, పరిస్థితి బాగున్నప్పుడు ఎలా పడిపోయినప్పుడు ఇలా వేసుకొస్తారు కదా, అప్పుడేమో అయ్యగారు వాళ్ళ అమ్మగారు మాట్లాడరు. అంత అయిపోయి మంచిగా ఉన్నప్పుడు అప్పుడు ఈ అమ్మగారు కావాలి. మరి అప్పుడెందుకు మాట్లాడరు నాకు తెలియదు. వారు పరిస్థితి బాగోపోతే, వారి ఇంట్లో పరిస్థితి బాగోపోతే, పరిస్థితి బాగోపోతే అప్పుడు ఈ అమ్మగారు గుర్తుకొస్తారు. హల్లెలూయా. టీ నరసాపురం వారిద్దరు భార్య భర్తలు హిందువులు. వాళ్ళ ఆయన గారికి భయంకరమైన దురాత్మ శాత పీడింపబడుతుంటే ఇక్కడికి వచ్చేది. వస్తే భర్త కోసం వస్తే భార్య జీవితం బయటపడింది. భర్త కోసం వస్తే తన భార్యలో ఉన్న దురాత్మ బయటకు వచ్చి గడిపలు వేస్తుంది. ఎలా అయితే దాన్ని బాగు చేసాం, స్వస్థపరిచి దేవుడు కార్యం చేశారు. మేము కాదు, వారు కూడా ప్రేర్ పెట్టించుకున్నారు. అంత బాగుంది, ఇంకా అంత మంచిగా ఉండి కలిగింది అనుకునేసరికి ఈ అమ్మగారు అయ్యగారు ఎవరు కూడా వారికి తెలీదు. నేను చాలా టీ నరసాపురం వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని చూసి ఇలా పక్కకు తిరిగిపోయేది. వాడు చక్కగా గృహం కట్టుకున్నారు, అబ్బాయికి వివాహం చేసేది. అప్పుడెప్పుడు గుర్తులేదు. నిన్నటి దినాన నాకు 4 రోజులు బట్టి అంత బాట్ల బాగంటే బాగా పరిస్థితి బాగాలేదు. మొన్నటి దినాన్ని కూడా హాస్పిటల్కి వెళ్తే ఈ నడిమికి సరిపోయింది, ప్రయాణం చేయొద్దు, నిలబడద్దన్నాయి. నీ చిత్తం ప్రభు అనుకున్నాను. సరే నేను చాలా భయంకరమైన పార్ట్ అటు ఇటు తిరుగుతున్నా. ఏమన్నా నాకు ఫోన్ చేసి ఏమన్నారు తెలుసా, నాకు ఎక్కడ లేని బీపీ వచ్చింది కాబట్టి దేవుని ఎందుకు తగ్గించబడాలిగా. అరు నేను వరలక్ష్యాన్ని మీకు గుర్తుందా? మీరు ఎవరోనమ్మా ఎన్నలేతుందో నాకుతో మాట్లాడి దగ్గరగా వారు 5-6 సంవత్సరాల పైనే అవుతుంది. అలో నేను వరలక్ష్యాన్ని గుర్తుందా? గుర్తుపట్టలేదా? గుర్తుపట్టుకుంటే మినిస్టర్, కలెక్టర్, యాక్టర్ నేను ఎవరినే గుర్తుపెట్టుకుంటున్నా. దేవుడు తప్ప. దేవుని స్తోత్రం. అర్జెంట్ మా కోసం ప్రార్థన చేయాలి. ఎవరికో బాగోలేదు, నాకు ఎక్కడ లేని బీపీ పెరిగిపోయి ఒకటన్నా ప్రభావ తట్టుకునే శక్తులు అని
సరే ఎవరైతే ఏమైంది కానీ శుక్రవారం రండి ప్రేర్ చేస్తాను. తర్వాత ఏదేదో మాట్లాడబోతుంది, నేనేం మాట్లాడలేదు. మీరు శుక్రవారం వస్తే ఇంటి పరిస్థితుల్లో నేను ప్రేర్ చేస్తా ఉంటాను చేశాను. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులు గమనించండి, అవసరాన్ని కొద్ది వాడుకుంటానికి కాదు కానీ నిత్యము ఆరాధించగల నా సజీవుడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది మా అయ్యగారు మా అమ్మగారు తాకపోతే మిమ్మల్ని ఇంటికి రమ్మంటాం. దయచేసి అలా కాదు, మీకు ఇష్టమైన దైవజనుల్ని మీ ఇంటికి నడిపించండి. నేను ఒకటే చెప్తాను, మీ సంఘాన్ని ఇడిసిపెట్టి మా మందిరానికి రావద్దు. సండే శుక్రవారం ప్రతి ఒక్కరికి అవసరతల ప్రార్థన కోసం రండి. ఆదివారాలు మా చర్చికి రావద్దని చెప్తాను. ఎందుకంటే మరొక పంటను పాడు చేసే లడ్డిదాన్ని కాదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది ఎంతోమంది చర్చికి వెళ్తారు. మా హెల్త్ బాగోలా రమ్మంటే నేను కంపల్సరీగా వెళ్తాను. మా అయ్యగారు ఏదైనా మంచిగా ఉంటే మిమ్మల్ని ఎందుకు రమ్మంటాం అంటే వాళ్ళ అయ్యగారు బాగోకపోతే నన్ను రమ్మంటాం, లేకపోతే నువ్వు వద్దంటాం. అలా కదండి. ప్రేమించడం నేర్చుకోండి. దైవజనులతో ఎలా మాట్లాడాలో నేర్చుకోండి. దైవికమైన కార్యాలు పొందుకోండి. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా ప్రార్థనకి నేను మీకు అందరికీ తెలుసు, జూన్ 1 పోయిన సంవత్సరం ప్రేర్ పెట్టుకున్నాను. పగలో నైట్ కూడా పెట్టాను. జూన్ 1 అది సండే. చాలా మంది కూడా దైవజనులు వస్తున్నారని ఆరాధన కోసం వాడు చర్చి మానేస్తేనే వచ్చారు. నేను నా వదిలే అంటే లేదా ఎలాంటి రోజు రాదని పగలు నైట్ కూడా కలిసేది. మా దగ్గర స్వస్థపరిచిన వారు ఏమన్నాడు, మీ సంఘానికి మేము ఆదివారం అయితే మా అయ్యగారు ఒప్పుకోరు. మరి హెల్త్ బాగున్నప్పుడు ఎందుకు ఒప్పుకోలేదు? నైట్ కూడా ప్రేయర్కి రామని చెప్పిన వారు ఉన్నారు. నేను మనసుని గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా సరే త్వరపడి ఎవరిని మాట అన్నా నేను ఒకటే అంట, మరలా వారి ప్రార్థన కోరినప్పుడు మాట్లాడతా. హల్లెలూయా. దయచేసి దైవజనులను ఎలా ప్రేమించాలో మనం నేర్చుకోవాలి. ఇప్పుడు నా దేవుని ప్రేమించుదురుగా. ఆమేన్. ఆమేన్. మన పక్కనున్న సహోదరుని ప్రేమించుకొని ఆ దేవుని ఎలా ప్రేమిస్తావు అని మత్తయి సువార్తలో ఉంది. మన దైవజనులు గౌరవించినప్పుడే నా దేవుని ప్రేమించే కృప నీలో కలుగునుగాక, ఆత్మసరమైన కార్యములు జరుగునుగాక. హల్లెలూయా. నిన్న దినాన్ని ఏడుపల్లి వెళ్ళి నేను ఫంక్షన్కి వెళ్ళి వస్తే ఆ చెట్టు కింద నుంచున్నా ఎర్రటెండలో. నా హెల్త్ బాగా అది ముఖ్యమైన ఫంక్షన్ అని వెళ్ళా. ఇట్నుండి న్యూజిలాండ్ మనకు తెలిసిన ఉన్నారు, వ్యాపారం చేసేవాడు. ఆమె ఎక్కడో దూరం ఉండగానే వందనాలు అంటే మీరు నమ్మండి నమ్మకండి, వాళ్ళు ఎవరో నేను గుర్తుపట్ల. ఎవరు మీరు అందామా, వాళ్ళు ఎక్కడ చిన్నపోతారోనని. అమ్మా వందనాలు, బాగున్నారా, మీరు బాగున్నారా అయినా నాకు గుర్తుకు రాట్లా. పిల్లల దగ్గరికి వచ్చి ఎప్పుడుకో గుర్తొచ్చింది. మా తమ్ముడు నేను అన్నాను, ఈ బట్టి ఎవరికంటే సామాన్ వేసుకొచ్చారంటే వాయిదా వాళ్ళు అక్క అన్నాడు. తీరా చూస్తుంది మా వాళ్ళకి. హల్లెలూయా. నడు రోడ్డు మీద మొండి టెంట్లో మొక్కళ్ళు వేసేసి ప్రార్థన చేయమని మొక్కళ్ళు వేసేది. ప్రార్థన చేసావా, అంత దూరం నుండి ఎందుకు వచ్చి అన్నారు. ఇది మా పుట్టిల్లే అది వచ్చేది. ప్రియ సహోదరి సహోదరులు, గుర్తుపట్టలేని రీతిలో కొంతమంది చూసి తప్పుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడో దూరంలో చూసి పరుగు నుంచి నడు రోడ్డు మీద మొక్కళ్ళు ఇచ్చేది. దేవుని ప్రేమ అందుకని చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు అంటారు, అమ్మా మా ఇంటికాడ మాత్రమే ప్రార్థన చేయాలి, మా పక్క వాళ్ళది నాకు పడతాను. ఇంటికి అసలు ఎక్కడ నీ ప్రేమ? నీ విరిగి వారిని ప్రేమించినప్పుడే నా దేవుని కృప నీతో వచ్చుదురుగాక. హల్లెలూయా. అమ్మా మా ఇంటి పక్కన ఇంటికి అస్సలు వెళ్ళద్దు, నేను పిలిచా నా దగ్గరే ఉండాలి. నేను ఖచ్చితంగా వెళ్ళి వస్తాను. నేను అసలుకి బాధ్యత మాత్రం వాళ్ళు వెళ్ళొద్దన్న ఇంటికే వెళ్ళి ప్రార్థన చేసాం. హల్లెలూయా. 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 ఆయన పక్షపాతం చూపించే దేవుడు కాదండి. భేదము ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవుడు ఇచ్చే ఉన్నతమైన భేదము ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవుడు ఇచ్చే ఉన్నతమైన
చర్చగలదు, చేసగలదు, ఆయమ్మగారితో ఈ అమ్మగారితో మాట్లాడద్దు, వారితో మాట్లాడద్దు, పక్కోతం జబ్బు వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, ఇంట్లో పరిస్థితి బాగున్నప్పుడు మాత్రమే ఈ అమ్మగారు కావాలి. హల్లెలూయా. అలా కాదు, ప్రతి నిత్యము కూడా ప్రతి దైవజనుని ప్రేమించే మనస్తత్వం కలిగి నిలబడుదురుగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నాకు ఎంతో మంది సేవకులు వస్తారండి. నేను వచ్చిన వారందరికీ పరిచయం చేస్తా. నేను అమ్మగారి గారిని కాలు మీద కాలేసుకుని కూర్చోండి. ఒకసారి మాకు సేవకుల మీటింగ్ జరిగినప్పుడు దగ్గర 50 మంది దాకా వచ్చారు. నేనే వంట చేసి భోజనం వండేస్తుంటే ఆయన ముగ్గురంతా ఆపు పట్టుకోలేక మందిరంలో ఉండి ఇంకా అమ్మగారు కనపడలేదు ఏంటని లోపలికి వచ్చాడు. ఆయన లోపలికి వచ్చి అన్నాడు కదా, అమ్మగారు లేరా అన్నారు. లేరయ్యా అన్న. ఎక్కడికి వెళ్ళాడమ్మా, ఎప్పుడు చూసినా అయ్యోరే కనపడుతున్నారు, అమ్మగారు ఎక్కే వస్తుంది అంటే గుళ్ళోకి రాట్లా, అందుకే అడుగుదామని వచ్చాను అన్నారు. అమ్మగారు ఊరికి వెళ్ళారయ్యా, దూరం మేడం, అందుకే అయ్యగారి పిల్లలు ఉన్నారు. ఓహో, మీరు పని చేసేవాళ్ళ అన్నారు. అవునయ్యా, పని చేస్తున్నాము, మేము వంట చేస్తున్నానయ్యా. అవునా, ఒకటి సంఘస్థులు గట్టానే చేస్తాం. సంఘస్థులమేనయ్యా, అందులో మేము కూడా ఒక సంఘస్థురాలు. సరే, అన్నీ చేసారా? అన్నీ చేసామయ్యా. చిక్కబట్టారు, భోజనాలు వండిచ్చాం, డ్రింకులు ఇచ్చాం, టీలు ఇచ్చాం, అన్నీ ఇచ్చిన తర్వాత ప్రార్థనలో నిలబడ్డాము. అప్పుడు మాకు తెలిసిన ఆయన ఉన్నారు కదా, వాళ్ళు కొంతమంది చూసి అమ్మగారు ప్రైజ్ లాడ్ అన్నాడు. ఆయన కళాచార్యుడు, మా కళాచార్యుడు ప్రైజ్ లాడ్ అమ్మగారు ప్రైజ్ లాడ్ అన్నాడు. ఈయన అలాగే చేయట్లేదు. అయ్యా ప్రైజ్ లాడ్ అన్నాడు. అమ్మ నేను ఈ అమ్మగారు, మరి మీరేంటమ్మా ఒడ్డెత్తి చేస్తున్నారు? పౌలు గారు ఏమన్నాడు, నేను దాసునిగా మారిపోతా, పనివారిగా, ఊడ్చేవారిగా, ఏడ్చేవారిగా, కొన్ని ఆత్మలు రక్షించాలంటే నేను పనివారిగా మారిపోతాను. గట్టిగా నేను దాసులుగా మారిపోతాను, వారికి పని చేసి వడ్డించేవారుగా మారిపోతానయ్యా, కొన్ని ఆత్మలు రక్షించాలంటే. హల్లెలూయా. అమ్మగారని కాలు బాగా సాపి పని మీద కాలేసుకుని కూర్చోవలసిన అవసరము లేదు. నేను ఎప్పుడు కూడా పని చేస్తూనే ఉంటా. హల్లెలూయా. నేను ఎప్పుడు పని చేస్తూనే ఉంటా. వచ్చే దైవజనునికి వండుతా, వడ్డిస్తా, పెడతా, పంపిస్తా. ఎప్పుడు ఏదో ఒక దైవజనునికి పెడుతూనే ఉంటాము. దేవుడు ఆ రీతిగా మమ్మల్ని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను వచ్చి ఇక్కడ నిలబడిన దాకా అమ్మగారిని ఎవరో నన్ను గుర్తారు కదా, ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. ఒక ఆయన వచ్చాడు తెల్లారిపాటికి, ధర్మవరం నుండి ముగించేస్తున్నాను. వచ్చి పొద్దున్నే 7 ఆ టైంకి వచ్చేది. నేను ఏదో పని చేస్తున్నా. అమ్మగారు లేరా అన్నారు. లేరయ్యా అన్నారు. అదే చాలా దూరం నుండి వచ్చే మాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు వాళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడు పొద్దున్నే వచ్చేస్తారంటగా అన్నాడు. వచ్చి వెళ్ళిపోయి ఉంటాడు అన్నాడు. అప్పుడే అన్నాడు. ఎన్నింటికి వస్తాడంట అన్న. 6-7 వచ్చి వెళ్ళిపోతాడంట. నాకు ఒక ఆయన ఫోన్ చేసి చెప్పాడు. అందుకని మేము ఎక్కడో ధర్మావళి విజయవాడ ప్రాంతంలో ఉంటాము, అందుకే పరిగి వచ్చింది. అయ్యో లేట్ అయిపోయిందయ్యా, ఆయన ఎప్పుడో వచ్చేసి వెళ్ళిపోయాడు. చేసాడు ఆయన 6 వచ్చి వెళ్ళిపోతాడంట చెప్పారమ్మా. అయినా సరే పరుగుని వచ్చాను.